క్రీస్తునందు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. యొక్క పాఠము పేరు పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. పాపము అనగా పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. అలాగే సకల దుర్నీతియు పాపము. పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము రెండోసారి తెలుసుకున్నట్లయితే సకల దుర్నీతియు పాపము. సకల దుర్నీతి అంటే అర్థమైందంటే వ్యభిచారము, అబద్ధాలు, మోసాలు, త్రాగుబోతులు, దొంగలు, హంతకులు, ఇదన్నీ కూడా పాపమే. అందుకని పాపము అంటే సకల దుర్నీతి పాపము. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయువానికి పాపం కలుగును. దీనికి లేఖనములు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో సకల దుర్నీతి పాపము. మూడవది యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోవటము పాపము. రోమా పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అంటే పాపం అంటే ఏమిటి? మొట్టమొదటిది ఏమనగా ఆజ్ఞ అతిక్రమించటం పాపము. 2 సకల దుర్నీతి పాపము. మేలైనది ఎరిగి అలాగూ చేయకపోవటము పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. అయితే చాలామంది చిన్నపిల్లలు కూడా పాపం ఉంది కదా, జన్మ పాపం ఉంది కదా అని చెప్పుకునేటువంటి వారు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఒకవేళ చిన్నపిల్లలకు జన్మ పాపం ఉండే మాట అయితే ఆ చిన్నపిల్లలు ఒకటి ఆజ్ఞ అతిక్రమించాలి, 2 సకల దుర్నీతి చేయాలి. సకల దుర్నీతి అంటే వ్యభిచారము, దొంగతనము, హత్యలు, మోసాలు, ఇవన్నీ కూడా పాపము. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని ఎడల అది పాపం. వాళ్ళకు చిన్నపిల్లలకు మేలేదో కీడేదో తెలియదు. తర్వాత విశ్వాస మూలము కానిదేదో పాపం. ఈ 4 చిన్నపిల్లలకు తెలియదు. అంటే ఈ 4 ఎవరికి తెలుస్తాయంటే ఒక వయస్సు వచ్చినటువంటి వారికి మాత్రమే తెలుస్తాయి. తర్వాత జన్మ పాపం ఉందా? చాలామంది ఇప్పటికీ కూడా జన్మ పాపం ఉన్నది అనేటువంటి వారు కూడా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నటువంటి విషయాలు మనం చూడగలం. ఇప్పుడు మొట్టమొదట మీకు అర్థమైంది ఏంటి? పాపం అంటే ఏమిటి అనేది అర్థమైనది. 2 జన్మ పాపం ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. కీర్తన 51:5లో నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి గర్భము ధరించెను. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే నా తల్లి పాపములో గర్భము ధరించింది, పాపముతో కాదు. అంటే లోకి తోకి తేడా ఉన్నది. ఆయన చెప్పేటువంటి మాట కీర్తన 51:5లో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించింది. దీని అర్థం ఏంటంటే లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబము. ఈ శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అంటే ఇప్పుడు దావీదు చెప్పినటువంటి అర్థాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని నేను మీకు క్లుప్తముగా వివరించబోతున్నాను. దావీదు చెప్పినది నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించినది అని చెప్పాడు, కానీ పాపముతో అని చెప్పలేదు. పాపముతో అనగా మనుషునితో కూడా వచ్చేటువంటిది. లోకి తోకి తేడా ఉన్నది. లో అంటే పాపము లోకములో ఉన్నది అని అర్థం.
తో అనగా మనుషునితో కూడా వచ్చేటువంటిది. రోమా పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ గ్రంథం ఏం చెప్పుచున్నదంటే, మనుష్యుడు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వల్ల మనుషులు ఏమయ్యారంటే పాపులయ్యారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అంటే ఇక్కడ గ్రంథము మనిషి పుట్టుకతో పాపి అని చెప్పట్లేదు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనుషుడు పాపము చేయటం వలన పాపిగా మారాడని లేఖనము చెప్పుచున్నది. ఇందాక మనం తెలుసుకున్నాం. మొట్టమొదట పాపం అంటే ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఒకటి ఆజ్ఞ అతిక్రమించటం పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది ఎరిగి అలా చేయని ఎడల పాపము, విశ్వాస మూలము కానిది పాపము. ఈ 4 విషయాలు మనము గమనించినట్లయితే, ఇక్కడ దావీదు తన తల్లి నన్ను పాపములో గర్భము ధరించినది అని చెప్పాడే కానీ పాపముతో గర్భము ధరించినది అని చెప్పలేదు. కాబట్టి మనుషులు ఇక్కడ మనము గ్రహించాల్సినటువంటి లేఖన భాగమేమనగా, లోకి తోకి అర్థం తెలియాలి. లో అంటే లోకంలో ఉన్నది, తో అంటే మనుషునితో కూడా వచ్చేటువంటిది. ఐ విల్ గో విత్ హిమ్ అంటే, ఐ విల్ గో విత్ హిమ్ అంటే నేను అతనితో కూడా వెళ్తాను. సిన్ విల్ నాట్ కమ్ విత్ సమ్వన్ అంటే, ఇక్కడ తల్లి గర్భములో నుంచి పాపం రాలేదు. గర్భము, నా తల్లి నన్ను పాపముతో గర్భము ధరించింది అనలేదు. అందుకని లోకి తోకి మనము ఎప్పుడైతే వ్యత్యాసము తెలుసుకుంటామో మనకు గ్రంథం అర్థమవుతుంది. తర్వాత విషయము, అయితే గ్రంథములో ఎప్పుడైనా ఇర్మియా జన్మ పాపం ఉన్నదని చెప్పాడా అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాల్లో, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఎలాగూ సెలవిచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియచేయుచున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ ఇర్మియా ఏమి చెప్పుచున్నాడంటే, నీవు గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించాను, నీవు గర్భములో నుండి ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఇప్పుడు ఒకవేళ తల్లి గర్భములో నుంచే పాపముగిన వచ్చే మాట అయితే, అనగా మానవుడు పుట్టుకతో పాపిగిన అయ్యే మాట అయితే, ఇర్మియా చెప్పేటువంటి మాట, దేవుడు ఇర్మియాతో ఏమంటున్నాడంటే, నిన్ను గర్భములో ఉన్నప్పుడు నేను రూపించాను అంటుండు. అంటే దేవుడు గర్భంలో, మానవుడు గర్భంలో ఉన్నప్పుడు దేవుడు రూపించాడంటే పాపిగా రూపించడు. గర్భంలో ఉన్నప్పుడు నేను ప్రతిష్ఠించానంటే పాపిగా ప్రతిష్ఠించాడు. ఈ విషయాలు మనము జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ మనుషుడు పుట్టుకతో పాపి అయినట్లయితే, దేవుడు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని ఇర్మియా చెప్తున్నాడు. ఇర్మియా చెప్పిన మాటలలో నా తల్లి నన్ను పాపముతో గర్భము ధరించింది అని చెప్పలేదు. ఆ మాటలు ఇర్మియా ఎప్పుడు కూడా పలకలేదు. అలాగే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనంలో, నేను పుట్టిన దినము శపింపబడునుగాక, నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడుకుండునుగాక. ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, నేను పుట్టిన దినము శపింపబడునుగాక అన్నాడు. అంటే ఇక్కడ నేను పుట్టినటువంటి దినము శపింపబడాలి అని అన్నాడు, కానీ నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక అని చెప్పాడు. అంటే నేను పుట్టిన దినము శపింపబడునుగాక అని చెప్పాడే కానీ నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక అని చెప్పాడు. అలాగే ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో, నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడవునుగాక. 16వ వచనంలో, నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక
17వ వచనంలో యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణము వలె ఆ మనుషుడు ఉండునుగాక. అలాగే ఉదయమున అర్థధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక అని చెప్పాడు. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనంలో కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనెలా గర్భములో నుండి వెడలెత్తిని. ఇక్కడ ఇర్మీయా ఏమని చెప్పుచున్నాడంటే, కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనెలా గర్భములో నుండి వెడలెత్తిని అని చెప్పుచున్నాడు. ఇర్మీయా తన పుట్టుక దినమును శపింపబడునుగాకని చెప్పాడు, కానీ నా తల్లి నన్ను పాపముతో గర్భము ధరించింది అని చెప్పలేదు. కానీ ఇర్మీయా తన పుట్టుక దినము శపింపబడునుగాకని చెప్పాడు. ఇర్మీయా చెప్పిన మాటల్లో మనుషుడు పుట్టుకతో పాపి అని చెప్పబడలేదు. ఇర్మీయా ఏమంటున్నాడంటే తన పుట్టుక దినాన్ని శపించుకుంటున్నాడే, కానీ నేను పుట్టుకతో పాపి అని ఇర్మీయా ఎప్పుడు కూడా చెప్పలేదు. అంటే ఒకవేళ ఇర్మీయా మనము చెప్పినట్లయితే ఇర్మీయా గ్రంథంలో దేవుడు ఇర్మీయాతో ఏమని చెప్పాడంటే, తల్లి గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించానని చెప్పాడు. అంటే దేవుడు ఒక మనిషిని పాపిగా ప్రతిష్ఠించాడు. అంటే ఇర్మీయాని ఎలా ప్రతిష్ఠించాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే ఇర్మీయా జన్మ పాపం ఉన్నదని ఎప్పుడు కూడా చెప్పలేదు. అలాగే మనము ఇంకా కొంతమంది ప్రవక్తలు కానీ కొంతమంది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులను కానీ మనము పరిశీలించినట్లయితే యోబు జన్మ పాపం ఉన్నదని చెప్పాడా అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించినట్లయితే యోబు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో నా తల్లి గర్భద్వారమున అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. ఇక్కడ ఇర్మీయా ఏమని చెప్పుచున్నాడంటే, నా తల్లి గర్భద్వారమున అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. అలాగే యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనంలో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువు. ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, జిగటమన్నుతో నన్ను నిర్మించి ఉన్నావు, మరలా నీవు నన్ను మన్నుగా చేయుదు. ఈయన చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నీవు నన్ను దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడు అనే విషయాన్ని చెప్పుచు జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించావు మట్టితోటి, అయితే నీవు నన్ను మరలా ఎలా చేస్తావు అని చెప్పాడంటే, నన్ను మరలా మన్నుగా చేయుదువు. 4వ వచనంలో ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. అంటే యోబు ఏమంటున్నాడంటే, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఈ ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. ఇక్కడ యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు యోబు అంటే, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి అని చెప్తున్నాడు. అలాగే ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధి చేసితివి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు అలాగే యోబు గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో జీవము నాకు అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపమును గూర్చి నీవు హృదయములో ఆలోచించితివి, ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని
కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన యెడల నాకు బాధ కలుగును, నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. యోబు గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో, నేను సంతోషించిన యెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలము నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. 17వ వచనంలో, ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనక సమూహము నా మీదికి రాజేసెదవు. అప్పుడు 19వ వచనంలో, అప్పుడు నేను లేనట్లే ఉండినందున గర్భములో నుండి సమాధినికి కొనిపోబడుదును. ఇక్కడ 19వ వచనంలో, గర్భములో నుండి నీవు నన్ను ఎలా వెలికి రప్పించితివి. ఇప్పుడు ఒక వ్యక్తిని గర్భములో నుంచి బయటికి రప్పించేది ఎవరు? యోబు అంటున్నాడు, గర్భములో నుండి నీవు నన్ను బయటికి రప్పించితివి. అంటే ఒక వ్యక్తి తల్లి గర్భంలో నుంచి బయటికి రావాలంటే అది దేవుడు మాత్రమే అని చెప్తున్నాడు. అందుకని గర్భంలో నుండి ఒక వ్యక్తి బయటికి రావాలంటే దేవుడు రప్పించాలే కానీ మనుషుడు కాదు. ఒకవేళ గర్భంలోనే గిన మానవుడిగిన పాపిగినైతే, అంటే తల్లి గర్భంలో పుట్టుకతో మనిషిగిన పాపి అయితే దేవునికి గర్భంలో నుంచి బయటికి రప్పించాల్సినటువంటి అవసరత లేదు. అందుకని యోబు కూడా ఎప్పుడు మనిషి జన్మ పాపి అని చెప్పలేదు, మనిషి పుట్టుకతో పాపి అని యోబు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇప్పుడు మనము యెషయా గ్రంథములో యెషయా ఏమైనా మనిషి పుట్టుకతో పాపి అని ఎప్పుడైనా చెప్పాడా అనేటువంటి విషయాన్ని కూడా మనము గమనించుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనంలో, గర్భము నుండి నన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నగు నేను సమస్తమును జరిగించువాడను, నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరచిన వాడను, నేనే భూమిని పరచినవాడను. అలాగే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 1వ వచనంలో, ద్వీపములారా నా మాట వినుడి, దూరమున ఉన్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నన్ను జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, గర్భంలో పడినది మొదలుకొని యెహోవా నన్ను పిలిచాడు. ఒకవేళ గర్భంలో పడినది మొదలుకొని మనిషి పాపిగా ఉండే మాటలు అయితే ఇక్కడ యెషయా చెప్పట్లేదు, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను పాపిగా పడి ఉండటం వలన యెహోవా నన్ను పిలిచాడు అని చెప్పట్లేదు. అంటే ఇక్కడ యెషయా కూడా తన యొక్క బోధలో ఎప్పుడు మనిషి పుట్టుకతో పాపి అని యెషయా చెప్పటం లేదు. అలాగే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనములో, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. దేవుడు ఆయనకు ఏమని చెప్పాడంటే, వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అని చెప్తున్నాడు. సో యెషయా కూడా ఆయన ఎప్పుడు పాపిగా పుట్టలేదు అని చెప్పలేదు. యెషయా మనుషుడు పుట్టుకతో పాపి అని చెప్పలేదు, గర్భములో నుండి నన్ను నిర్మించి నా విమోచకుడు అని తెలియచేస్తున్నాడు. అంటే నన్ను ఎక్కడి నుంచి విమోచించావు, నన్ను ఎక్కడి నుంచి కాపాడావు అని ఆలోచన చేసినట్లయితే యెషయా ఏమని చెప్పుచున్నాడంటే, నన్ను తల్లి గర్భములో నుంచి నన్ను విమోచించినటువంటి ఆయనవు అని చెప్పుచున్నాడే కానీ మరి ఆయన పాపి అని చెప్పట్లేదు. సో ఇప్పుడు మనం ఇర్మియా చెప్పలేదు పాపి అని, అలాగే యోబు చెప్పలేదు, యెషయా చెప్పలేదు. చాలామంది కొన్ని సందేహాలు ఉంటున్నవి. ఆ సందేహాలు ఏంటంటే, ఒకవేళ మనుషుడు పుట్టుకతో పాపిగైనా అయితే నోవాహు కాలంలో
ఎక్కడైనా కానీ గ్రంథములో మనిషి పుట్టుకతో పాపి, అందువలన దేవుడు జలప్రలయముతో ఈ యొక్క నోవాహు కాలంలో ప్రజలందరినీ చంపేశాడు అని ఎక్కడైనా వ్రాయబడి ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకునేను. ఇక్కడ నోవాహు కాలంలో మనిషి పుట్టుకతో పాపని చెప్పట్లేదు. నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పది అని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. ఇప్పుడు నోవాహు కాలంలో ఎక్కడ కూడా జన్మ పాపము ఉన్నదని గ్రంథము చెప్పట్లేదు. ఇక్కడ నోవాహు కాలంలో దేవుడు చూసినప్పుడు భూమి మీద ఒక నీతిమంతుడైనటువంటి నోవాహు మాత్రమే కనిపించాడు. ఒకవేళ నోవాహు కూడా పాపికినై ఉంటే, ఇక్కడ ఆలోచించినట్లయితే నోవాహు కాలంలో దేవుడు ఆయన యొక్క కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. అంటే ఇప్పుడు నోవాహు అక్కడ నీతిమంతుడు అని వ్రాయబడింది. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా వారి యొక్క చెడుతనము అనగా పాపము చేసి వారిలో చెడుతనానికి చోటిచ్చారు. వారు ఎప్పుడు చెడుతనము కలిగి ఉన్నాడు ఒక మనిషి అంటే, పాపము చేసి చెడుతనము కలిగి ఉండటం వలన దేవుని యొక్క ఉగ్రత నోవాహు కాలంలో వచ్చి ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు నీటితో నాశనము చేసి ఉన్నాడు. కానీ నోవాహు దినములలో గ్రంథంలో ఎప్పుడు కూడా మానవుడు పుట్టుకతో పాపి అని గ్రంథము చెప్పట్లేదు. అలాగే మరియు ఒక మనుషుడు పుట్టుకతో పాపిగనైతే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని వ్రాయబడి ఉన్నది. కీర్తన 127 3వ వచనంలో, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానమే. ఇప్పుడు దేవుడు ఆదాముతో ఏమని చెప్పాడంటే, నీవు ఫలించి భూమి మీద వృద్ధి చెందమని చెప్పాడు. అలాగే నోవాహు కాలంలో కూడా నీవు భూమి మీద అభివృద్ధి చెందాలి, జనాలను నింపాలని చెప్పాడు. ఇప్పుడు దేవుడు జనాలను నింపాలి అని చెప్పాడంటే గర్భఫలము ఎవరు ఇవ్వాలంటే అది యెహోవా ఇచ్చు బహుమానం. అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను ఎవరిచ్చారు అని అంటే, యెహోవా నాకిచ్చిన పిల్లలను అని చెప్తున్నాడు. సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యగు యెహోవా వలన సూచనలుగాను మాత్కార్యములుగాను ఇజ్రాయేలుల మధ్య ఉన్నాము. అయితే ఇక్కడ యెషయా కూడా యెహోవా నాకిచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు. అంటే పిల్లలను ఎవరిచ్చారు అంటే యెహోవా ఇచ్చేటువంటిది అని యెషయా కూడా చెప్పుచున్నాడు. ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనంలో సొలొమోను చెప్పేటువంటి మాటలు మనము గమనించినట్లయితే, ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇక్కడ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అయితే సొలొమోను దేవుడు నరులను ఎలా పుట్టించాడు, పాపిగా పుట్టించాడు అని చెప్పట్లేదు. దేవుడు నరులను ఎలా పుట్టించాడంటే యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. ఎలా అంటే మానవుడు వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొని వారు పాపిగా మారారే, కానీ మానవుణ్ణి దేవుడు పుట్టుకతోటి ఎలా పుట్టించాడు అని మనం ఆలోచించినట్లయితే యథార్థవంతులుగా పుట్టించాడు అని గ్రంథం చెప్పుచున్నది.
అయితే మనము గ్రంథంలో పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకతో పాపి అని ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ మనము పాత నిబంధన గ్రంథంలో నుంచి ఆదికాండం నుంచి మనము లేఖనములను పరిశీలించుకుంటూ వచ్చినట్లయితే దావీదు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించిందని దావీదు ఒక్కడే చెప్పాడు, పాపముతో అని చెప్పలేదు. అందుకని ఆ ఒక్క లేఖనాన్ని మనుషులందరూ కూడా తప్పుగా అపార్థం చేసుకొని నా తల్లి నన్ను పాపముతో గర్భము ధరించింది అని చెప్పుకుంటారు. ఇక్కడ పాపములో అని చెప్పబడింది, కానీ ప్రజలు పాపముతో అని చెప్పుకుంటారు. యేసు ప్రభువారు పుట్టుకతో మనిషి పాపి అని ఆయన 3.5 సంవత్సరముల బోధలో ఎప్పుడు కూడా బోధించలేదు. ప్రభు చెప్పినటువంటి బోధ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, మీరు మారు మనసు పొందకుండా మీ పాపములో చనిపోతే మీకు ప్రయోజనం ఏమిటని చెప్పాడు. క్రీస్తు ప్రభువారి యొక్క బోధలో మీరు మారు మనసు పొందకుండా మీరు మరణిస్తే మీకు ప్రయోజనం ఏమిటన్నడే కానీ మీరు పుట్టుకతో పాపి అని ఎప్పుడు కూడా ప్రభు యొక్క బోధలో మనము చూడలేము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించెను. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దని చెప్పడం మనం చూడగలం. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని చెప్పాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 15-16 వచనాల్లో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 15-16 వచనాల్లో, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇక్కడ క్రీస్తు ప్రభువారు చిన్న బిడ్డలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క రాజ్యము, పరలోకపు రాజ్యము ఇటువంటి వారిది. చిన్న బిడ్డల లాంటి మనసు కలిగి ఉండాలి. అంటే చిన్న బిడ్డల్లో పాపం ఉంటుందని గ్రంథంలో ఎప్పుడూ చెప్పబడలేదు. చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవటానికి వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 10 వరకు ఆ లేఖనాల్లో చదివినట్లయితే కొంతమంది దాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటారు. ఇక్కడ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మీలో పాపము చేయని వాడెవడో మొదట ఆమె మీద రాయి విసురుడి అని చెప్పబడింది. చిన్నవాళ్ళంటే అక్కడ అర్థము చిన్నపిల్లలని కాదు, అంటే యవ్వనులు మొదలుకొని. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో శాస్త్రులను పరిచయులను అని వ్రాయబడింది. ఎవరంటే ఈ శాస్త్రులు పరిచయులు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి, ఈమె పాపము చేసి ఉన్నది, ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపవలెను అని చెప్పినప్పుడు ప్రభువు తన వ్రేలితో నేల మీద వ్రాశాను. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీలో పాపము చేయని వాడెవడో మొదట ఆమె మీద వ్రాయి ఇసురమనగా, చిన్నలు మొదలుకొని అంటే పెద్దవారు వరకు అందరు వెళ్ళిపోయిన, చిన్నలు అనగా యవ్వనులు అని అర్థము. అలాగే లూకా ఆదికాండం 19వ అధ్యాయం 11వ వచనంలో సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు లోతు ఇంటికి వచ్చినటువంటి దేవదూతలతో తప్పు చేయటానికి ఆయన చెప్పినటువంటి మాట అన్నల్లారా అని పిలవటం అక్కడ చూస్తున్నాం. అన్నల్లారా, మీరు ఇంత పాపములకు ఒడికట్టి ఉన్నారు అంటే అక్కడ కూడా అంటే చిన్నలు మొదలుకొని అంటే చిన్నపిల్లలని కాదు దాని అర్థము, దాని యొక్క అర్థము కాదు. క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలో మనము ఎప్పుడూ కూడా జన్మ పాపం ఉన్నదని చెప్పలేదు. ఒకవేళ దేవుడు మానవుని పుట్టుకతో పాపిగా పుట్టించే మాట అయితే, దేవుడు మానవుని పుట్టుకతో పాపిగా పుట్టించే మాట అయితే, అంటే దేవుడు మానవుని పాపం చేయడానికి పుట్టిస్తుండా?
దేవుడు మానవుడిని ఎందుకు పుట్టిస్తున్నాడు? ఈ బూడిద అంటే మానవుడు పరిశుద్ధంగా జీవించటానికే కానీ పాపము చేయటానికి పుట్టించట్లేదు. ఆయన మనల్ని పరిశుద్ధంగా జీవించటానికే ఈ భూమి మీద పుట్టిస్తుండు. అయితే మనుషుడు నరుడు వివిధ తంత్రముల చేత వారు పాపిగా మారిపోతున్నారు. అలాగే పౌలు యొక్క బోధలో జన్మ పాపం గురించి ఎప్పుడైనా పౌలు గారు చెప్పి ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసి ఉన్నది. పౌలు బోధలో గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. పౌలు గారు తన బోధలో మనము జన్మము వలన యూదులమని చెప్పాడు కానీ అన్యజనులలో చేరిన పాపులము కామని చెప్పాడు. పౌలు గారు మనం జన్మము వలన యూదులం అన్నడే కానీ జన్మము వలన పాపులము అని చెప్పలేదు. అలాగే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. ఇక్కడ పౌలు గారి యొక్క మాటల్లో నేను తల్లి గర్భమందు పడినది మొదలుకొని అని చెప్పుచున్నాడు. అంటే తల్లి గర్భమందు నేను పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు అని పౌలు గారు చెప్పుచున్నాడు. అంటే మరి తల్లి గర్భంలో పడినది మొదలుకొని దేవుడు ప్రత్యేకపరిచాడు అంటే దాని అర్థము దేవుడు మానవుని పాపిగా ప్రత్యేకపరిచాడా లేక పరిశుద్ధంగా బ్రతకాలని ప్రత్యేకపరిచాడంటే దేవుడు పాపిగా ప్రత్యేకపరచలేదు. అయితే మనుషులు తప్పుగా అపార్థము చేసుకోవటానికి గల ముఖ్య కారణము ఏమిటి అనగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 21వ వచనములో ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. మనుషుడి ద్వారా అంటే మనుషుడి ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపం అంటే ఏమిటి అనేది మనకు మొట్టమొదట అర్థమైతే పాపం అనేది జన్మ పాపం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించటం పాపము. ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. విశ్వాస మూలము కానిదేదో పాపము. సమస్త దుర్నీతి పాపము. మేలైనది ఎరిగి అలా చేయని ఎడల పాపం. పాపం అంటే ఇది అర్థము. అయితే ఇక్కడ మనుషుని ద్వారా మరణం వచ్చింది. మనుషుని ద్వారా మరణం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఆదాము ఏమి చేస్తే పాపం వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించటం వలన ఆదాముకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆదాము ఆజ్ఞ అతిక్రమించడం వల్ల మరణం వచ్చింది. ఆ మరణము ఎక్కడికి వచ్చిందంటే లోకమంతటికి వచ్చింది. ఒక మనుషుని ద్వారా మరణము, ఆ మరణము లోకమంతటికి వచ్చింది. ఇక్కడ 15వ అధ్యాయము 22వ వచనంలో ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఇప్పుడు ఆదామునందు మనుషులందరూ ఎలాగూ అంటే మృతి పొందుచున్నారు. అలా ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు అంటే ఆదామునందు అందరికీ మరణం వచ్చింది. ఈ మరణము ఎప్పుడైతే వచ్చిందో ఆదాము ద్వారా మనుషులందరూ కూడా మృతి పొందుచున్నారు. అయితే అలాగుననే క్రీస్తు ద్వారా ఈ లోకానికి అందరము కూడా బ్రతికింపబడుచున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్ర గ్రంథము ద్వారా ఏమి తెలుస్తుంది లోకానికంటే పాపమనగా ఎట్టిదో తెలియచేస్తుంది. ధర్మశాస్త్రము ద్వారా ఈ లోకానికి పాపం అనేది తెలియచేయబడుతుంది. ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మానవుడి యొక్క పాపాన్ని ధర్మశాస్త్రం తెలియచేస్తుంది. అలాగనే ధర్మశాస్త్రము క్రీస్తులోనికి నడిపించటానికి మనకు బాలశిక్ష కూడా ఆయను అని చెప్పుచున్నది.
అలాగే గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనంలో మళ్ళా పౌలు గారు, మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. అయితే ఇక్కడ మనము జన్మం వల్ల యూదులమని చెప్పుచున్నాడే గాని అన్యజనులలో చేరిన పాపులము కామని చెప్పుచున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందంటే పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెను. ఇప్పుడు ఆదాము ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంటే ఆయన ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము ద్వారా మానవుడికి మరణం వచ్చింది. అంటే ఒక మనుషుని ద్వారా పాపమును వచ్చింది. ఇప్పుడు ఒక మనుషుని ద్వారా పాపం ఎలా వచ్చిందంటే, ఒక మనుషుని అందరూ పాపము చేయటం వల్ల పాపులయ్యారు. అందుకే మనకు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించటము, సకల దుర్నీతి అంటే వ్యభిచారము, దొంగతనము, హత్యలు, మోసలు, ఇవన్నీ కూడా సకల దుర్నీతి. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. అయితే అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మనకు రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో మరలా మనకు ఇక్కడ లేఖనము స్పష్టంగా మాట్లాడుతుంది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోయారు. అయితే మరొక లేఖనము కూడా అలాగే మాట్లాడుచున్నది. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున అన్నాడు. మనుషులందరూ పాపిగా పుట్టినందున అని చెప్పట్లేదు. మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను. ఇప్పుడు మరణము ఎలా వచ్చింది ఈ లోకానికంటే, మనుషులందరూ కూడా పాపము చేయుట వలన మరణము సంప్రాప్తమాయను. మరలా మనము ఇంకొక లేఖనాన్ని బాగా గమనించినట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా. ఇక్కడ మనము ఈ మాటను బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆదాము చేసినటువంటి అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వేలెను. ఇక్కడ గ్రంథం ఏం చెబుతుందంటే, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను. ఎవరి మీద మరణమేలింది? పాపము చేసిన వారి మీదనా? పాపము చేయని వారి మీద. అందుకే మనము గ్రంథాన్ని బాగా పరిశీలించినట్లయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా, ఆదాము మొదలుకొని మోషే వరకు, అంటే ఆదాము పుట్టినది మొదలుకొని మోషే వరకు పాపము చేయని వారి మీద కూడా ఇక్కడ పాపము ఏలలేదు. ఏమి ఏలిందంటే మరణము వేలెను. అందుకే ఆదాము రాబోవు వానికి గురుతై ఉండెను అని చెప్పబడిందే కానీ, ఆదాము మొదలుకొని మోషే వరకు మానవులందరూ పుట్టుకతో పాపి గనుక మరణము అందరినీ ఏలుచున్నదని చెప్పలేదు. పాపము చేయని వారి మీద కూడా మరణము ఏలుచున్నదని లేఖనము స్పష్టంగా మాట్లాడుచున్నది. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయము 20-21 వచనంలో, మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను అని వ్రాయబడింది. ఇక్కడ మనం గ్రంథాన్ని బాగా పరిశీలించినట్లయితే, పాపము దేనిని ఆధారము చేసుకుందంటే మరణమును ఆధారం చేసుకుంది. పాపము దేన్ని ఆధారము చేసుకుందంటే మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడైతే విస్తరించెనో అక్కడ కృప విస్తరించెను అని వ్రాయబడి ఉన్నది. అందుకని పాపము మరణం అనబడింది ఆదాము మొదలుకొని మోషే వరకు
పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలింది. అంటే ఆదాము మొదలుకొని మోషే వరకు పాపము చేసిన వారి మీదని కాదు, పాపము చేయని వారి మీద కూడా మరణం వేయలేను. అయితే ఇప్పుడు ఆదాము ద్వారా లోకానికి ఏమొచ్చింది అంటే మరణం వచ్చింది. ఆదాము ద్వారా లోకానికి మరణము రావటానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఆదాము చేసినటువంటి పాపం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. మనకు పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాలు మనము 4 విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే జన్మ పాపం ఉన్నదా లేదా అనేది అర్థమవుతుంది. ఆజ్ఞ అతిక్రమించటమే పాపము, సమస్త దుర్నీతి పాపము, మేలైనది ఎరిగి అలా చేయకపోవటము పాపము, విశ్వాసం మూలము కానిదేదో అది పాపమని గ్రంథము ఈ 4 విషయాల మీదనే పాపాన్ని వ్యక్తపరుస్తుంది. అలాగే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. ఇప్పుడు మనిషి ఎప్పుడు పాపము చేస్తున్నాడంటే దురాశ చేత ఈడవబడి. అయితే ఇక్కడ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. ఇక్కడ దురాశ గర్భము ధరించి అంటే అర్థము భౌతిక సంబంధమైన గర్భము కాదు. ఇది దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నది అని గ్రంథం చెబుతుంది. అంతేకాని దురాశ అంటే ఇక్కడ అర్థం ఏంటి? దురాశ గర్భము ధరించింది. మానవుడు ఎప్పుడు పాపవుతుందంటే దురాశ వలన. పాపము గర్భము ధరించడం అంటే ఇది ఆత్మ సంబంధమైన గర్భము. భౌతిక సంబంధమైనటువంటి ఒక తల్లి ఒక శిశువును గర్భము ధరించి ఆ పాపం కాదు. ఇది దురాశ గర్భము ధరించి పాపమును కనగనగా ఆత్మ సంబంధంగా మాట్లాడినటువంటి మాటలై ఉన్నది. అందుకని పౌలు యొక్క బోధలో ఎప్పుడు కూడా జన్మ పాపం ఉన్నదని క్రొత్త నిబంధన గ్రంథము చెప్పట్లేదు. సో చాలామందికి దాన్ని తప్పుగా అపార్థం చేసుకోవడానికి కారణము దావీదు చెప్పినటువంటి ఒక మాటను మాత్రమే అని మనము తెలుసుకోగలం. ఆ తర్వాత బుద్ధిపూర్వకమైనటువంటి పాపం అంటే ఏమిటి, బుద్ధిపూర్వకంగా పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని దీని గురించి గ్రంథము ఏమి చెప్పుచున్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండా వారికి మేలు. బుద్ధిపూర్వకంగా మార్గం అంటే వారు నీతి మార్గము. మార్గము అంటే అర్థం ఏంటంటే సంఘము అని అర్థము. అందుకే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు గారు ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను బంధించి చెరసాల్లో వేసి ఆయన చంపుచూ వచ్చుచుండెను. దమస్కో పట్టణానికి వెళ్ళి వారిని పట్టుకొని వచ్చి జెరూషలేంలో చంపేవాడు. ఈ మార్గమే సంఘము. అందుకే ఆయన అంటాడు ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రభు చెబుతాడు నేనే మార్గము సత్యము జీవము. ఆ మార్గమే సంఘము. ఈ మార్గంలో ఉన్నటువంటి వారికి చెప్పేటువంటి లేఖనమే పేతురు గారు చెప్పేటువంటిది. వారు నీతి మార్గమును ఈ యొక్క నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని అంటే అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండా వారికి మేలు. అంటే ఒక వ్యక్తి బుద్ధిపూర్వకంగా పాపము చేసినట్లయితే ఆ మార్గము వారికి తెలియకుండా ఉండుటే మేలు అని గ్రంథం చెప్పుచున్నది. అంటే బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి పాపము చేయుట కంటే ఆ మార్గము వారికి తెలియకుండా ఉండుట మేలని గ్రంథం చెప్పుచున్నది. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కుక్క తన వాంతికి తిరుగునట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత వారికి చెప్పాను. ఈ సామెత ఎవరికి అంటే కుక్క వామిట్ చేసుకొని తినినట్లు పంది బురదలో పడినట్లు
వారికి ఈ సామెత నిజమే. అంటే ఎవరికంటే బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి వారికి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు గాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. పాత నిబంధన గ్రంథంలో పాపము చేసినప్పుడు పాపానికి బలి ఉన్నది. అయితే కృతజ్ఞంగా పాపము చేసినప్పుడు, తెలిసి పాపము చేసినప్పుడు ఇక మీదట దానికి బలి లేదు. కానీ ఏమి ఉన్నదంటే తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. తీక్షణమైన అగ్నియు అనగా వారికి నిత్య అగ్నిగంధకాలనే అర్థమే కానీ ఇక బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి వారికి ఇక బలి ఉండదని మా గ్రంథం చెప్పుచున్నది. అందుకే పాత నిబంధనలో పాపం చేసినప్పుడల్లా వారు బలులు అర్పించడానికి ఒక ఆప్షన్ ఉంది. దహన బలి కానీ, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, అపవిత్ర పరిహార్థ బలి, ఇలా పాత నిబంధన గ్రంథములో ఒక 6 బలులు మనం చూడగలం. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో బుద్ధిపూర్వకంగా పాపము చేసినప్పుడు వాటికి ఇక బలులు లేవని క్రొత్త నిబంధన గ్రంథము స్పష్టంగా మాట్లాడుచున్నది. అలాగే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 27వ వచనంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోసును. దేవుని కుమారుని పాదములతో తొక్కి పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచినవాడు కృపకు మూలమగు ఆత్మననగా పరిశుద్ధాత్మను తిరస్కరించినవాడు. ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా పాపం చేసినవాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. మరి ఒక లేఖనాన్ని మనము పరిశీలించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయన్ను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. అంటే దేవుని వాక్యాన్ని అనుభవించి తప్పిపోయినటువంటి వారు క్రీస్తు ప్రభు వారిని అనగా దేవుని కుమారుని మరలా సిలువ వేయుచున్నారు. అంటే దేవుని కుమారుని మరలా సిలువ ఎలా వేయుచున్నారు వాళ్ళంటే బహాటముగా ఆయన్ను సిలువ వేయచ్చు ఆయనను అవమానపరుచుచున్నారు. ఎవరిని అంటే క్రీస్తు ప్రభు వారిని బహాటముగా సిలువ వేయుచున్నారు. ఆయనను ఏమి చేస్తున్నారంటే అవమానపరుచుతున్నారు. అయితే వారిని మరలా మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అని గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది. అంటే బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పాపానికి ఇక బలి ఉండదు, తీక్షణమైన అగ్నియు ఇక ఉండును అని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. ఒకవేళ బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పాపానికి కృపగల ఆత్మను తిరస్కరించువాడు, కృపగల ఆత్మ అనగా పరిశుద్ధాత్ముని తిరస్కరించువాడు, పరిశుద్ధాత్ముని తిరస్కరించువాడికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. అయితే బుద్ధిపూర్వకమైన పాపం అంటే ఏమిటి అంటే గ్రంథాన్ని వక్రీకరించటము, కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, లేదంటే చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, అబద్ధపు బోధలు, లేదంటే తెలిసి పాపము చేయటమే దానిని బుద్ధిపూర్వకమైన పాపమని గ్రంథము
స్పష్టంగా మాట్లాడుచున్నది. తర్వాత విషయం చూసినట్లయితే ఇప్పుడు మరి ఒక విషయాన్ని తెలుసుకుందాం. తల్లిదండ్రుల పాపము పిల్లల మీదకి వస్తుందా అనేటువంటి విషయం. చాలామందికి తల్లిదండ్రుల పాపము పిల్లల మీదకి వస్తుంది అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో మనము చూడగలము. దీన్ని గూర్చి గ్రంథము ఏమి మాట్లాడుచున్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుదును. ఇక్కడ దోషము అంటే అర్థం ఏమిటి అంటే భౌతిక సంబంధమైనటువంటి శ్రమలు, బాధలు. ఇక్కడ దోషము అంటే పాపము కాదు. ఇప్పుడు తల్లిదండ్రుల పాపము పిల్లల మీదకి రప్పిస్తానని చెప్పట్లేదు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము అంటే అర్థం ఏంటంటే శ్రమలు, బాధలు అని అర్థము. నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన 1000 మందికి కృపను చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఉంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ఈ మాటను నిర్గమకాండంలో దేవుడు మోషేతో చెప్పాడు. వారి యొక్క దోషములు కుమారుల మీదకి రప్పిస్తానడే కానీ తల్లిదండ్రుల యొక్క పాపములు పిల్లల మీదకి 3-4 తరముల వరకు రప్పిస్తానని ఎక్కడ వ్రాయబలేదు. అంటే పాపానికి, దోషానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేది మనకు అర్థమైనప్పుడు దోషము అంటే శ్రమలు, బాధలు అని మనము గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి. లేవీయుల కాండము 26వ అధ్యాయము 39వ వచనంలో, మీలో మిగిలిన వారు మీ శత్రువులు దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయెదరు, మరియు వారి మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయాను. ఇప్పుడు వారు ఎలా క్షీణించిపోయారంటే పాపమును బట్టి కాదు, తమ తండ్రుల దోషమును బట్టి వారు క్షీణించిపోయేదరని చెప్పాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనంలో, దోషమును అతిక్రమను పరిహరించువాడు అపరాధిని నిరపరాధిగా ఎంచగా 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక అని చెప్పాడు. ఇది మనకు ధర్మశాస్త్ర గ్రంథములో దేవుడు మోషేతోటి చెప్పినటువంటి మాట. తల్లిదండ్రుల యొక్క దోషము 3-4 తరముల వరకు రప్పిస్తానని చెప్పాడు. ప్రవక్తల గ్రంథానికి వచ్చిన తర్వాత ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క దోషమును కూడా నేను పిల్లల మీదకి రప్పించను. ఎవరు తప్పు చేస్తే వారు మాత్రమే శిక్ష అనుభవించాలి. దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి నిర్ణయాన్ని ప్రవక్తల గ్రంథంలోనికి వచ్చేసరికి ఆ యొక్క చట్టాన్ని మార్చేసి తల్లిదండ్రుల యొక్క దోషము పిల్లల మీదకి నేను రప్పించను అని ప్రవక్తల గ్రంథంలోనికి వచ్చేసరికి దేవుడు తన యొక్క చట్టాన్ని మార్చటం మనం చూడగలం. ఇదే యోబు గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనంలో, నీవు 1000 మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడువు అని యోబు కూడా చెప్పాడు. ఇర్మియా కాలంలోనికి వచ్చేసరికి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనంలో, మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిచినని మీరు చెప్పుచూ వచ్చెదరే, ఇజ్రాయేలుల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు అని చెప్పుచున్నాడు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల యొక్క పళ్ళు పులుస్తాయని మీరు చెప్పుకొనుచున్నారు అని చెప్పుచున్నాడు. అంటే ప్రవక్తల కాలంలోనికి వచ్చేసరికి ఎవరు పాపము చేస్తే వారు మాత్రమే ఈ శిక్ష అనుభవించాలని హెజ్కేలుతో మళ్ళీ దేవుడు మాట్లాడటము మనం చూడగలం.
హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో, నా జీవితము తోడు ఈ సామెత ఇజ్రాయేలీలు మీరు ఇక పలకరు, ఇదే ప్రభు అయిన యెహోవాకు, మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయువాడెవడో వాడే మరణము పొందును. ఇక్కడ ఏమని చెప్పుచున్నాడంటే, ఎవడైతే పాపము చేస్తాడో వాడే మరణం పొందాలని చెప్పాడే కానీ తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తానని ప్రవక్తల గ్రంథంలోకి వచ్చేసరికి దేవుడు ఆ విషయాలను చెప్పలేదు. ఆ విషయాలు ఎప్పుడు చెప్పబడినాయి అనగా ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడినాయి. ప్రవక్తల గ్రంథంలోనికి వచ్చిన తర్వాత దేవుడు తన చట్టాన్ని మార్చేశాడు. ఎలా మార్చాడంటే, ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాపము చేస్తారో వారు మాత్రమే శిక్ష అనుభవించాలని స్పష్టంగా మాట్లాడుచున్నాడు. అలాగే విలాప వాక్యములు, మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాం. ఈయన ఏమని చెప్పుచున్నాడంటే, మా తండ్రులు పాపం చేసి వారు చనిపోయారు, కానీ ఆ దోషము అంటే శిక్ష మేము అనుభవించుచున్నాము అని చెప్పాడు. ఇప్పుడు తల్లిదండ్రుల పాపము పిల్లల మీదకి వస్తుందని పాత నిబంధనలో కూడా చెప్పలేదు. దోషము అంటే అర్థము ఏమిటంటే శ్రమలు, బాధలు. అందుకే మనము న్యాయాధిపతుల గ్రంథంలో, న్యాయాధిపతుల చరిత్రలో చూస్తే దేవుడు వారందరినీ కూడా శత్రువులకు ఎందుకు అప్పగించారంటే, వారి యొక్క దోషములు, వారు చేసేటువంటి విగ్రహారాధన చేయటం వలన దేవుడు న్యాయాధిపతుల కాలంలో వారందరినీ కూడా శత్రువులకు అప్పజెప్పడము మనం చూడగలం. అలాగే యూదా రాజుల చరిత్రలో, ఇజ్రాయెల్ రాజుల చరిత్రలో నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము చేసినటువంటి దూడకు ఇజ్రాయెల్ రాజులందరూ విగ్రహారాధన చేయటం వలన వారు చనిపోవటం చూస్తున్నాము. వారిని దేవుడు శత్రువులకు అప్పచెప్పటం మనం చూడగలం. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి దోషమును బట్టి దేవుడు వారిని బాధించుచును, శ్రమలు బాధలు కలుగ చేస్తాడే కానీ పాపమని బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడి ఉండలేదు. అందుకని దోషం అంటే భౌతిక సంబంధమైన శ్రమలు, బాధలని అర్థం. మరియు మనకు తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి రాదు. ఎవడు పాపం చేస్తే వాడు మరణించాలని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది. అయితే క్రీస్తు ప్రభు వారు కూడా తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుందని ఆయన ఎప్పుడు చెప్పలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో మనము గమనించినట్లయితే, ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనపడెను. 9వ అధ్యాయం 2వ వచనంలో ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీడి కన్నవారని ఆయన అడగగా 3వ వచనంలో యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులు అడిగారు, ప్రభువా, ఇతను గ్రుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు చేసిన పాపం, ఇతని తల్లిదండ్రుల అంటే ఆయన చెప్పినటువంటి సమాధానము, ఈయన కాదు, ఈయన తల్లిదండ్రులు కాదు అని చెప్పాడు. ఒకవేళ పుట్టుకతో మనిషి పాపి అయినా, లేదంటే తల్లిదండ్రుల పాపం వీరి మీదకి వచ్చినా, అక్కడ క్రీస్తు ప్రభువారు చెప్పేటువంటి ఆయన అంటే, ఒక గ్రుడ్డివాడు వాడు కానీ వాడి తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదంటే మిగతా వాళ్ళంతా వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పాపం చేశారని అర్థమా? కాదు. ఒక వ్యక్తిని గ్రుడ్డివాడిగాను కుంటివాడిగాను పుట్టించేది ఎవరు? దేవుడే పుట్టిస్తున్నాడు. ఒక మనిషికి దేవుని యొక్క ప్రమేయము అనగా దేవుని యొక్క ఏర్పాటు లేనిది ఆ మనుషుడు భూమి మీదకి రాడు. ఆ మనిషి గుడ్డివాడిగాను కుంటివాడిగాను మూగివాడిగాను పుట్టుచున్నాడంటే దాని అర్థము ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దాని యొక్క అర్థము దేవుడే ఆ మానవుడిని పుట్టించుచున్నాడు. అందుకని మానవుడు పుట్టుకతో పాపి అని, లేదంటే తల్లిదండ్రుల పాపం పిల్లల మీదకి వస్తుందని గ్రంథంలో ఎప్పుడు కూడా వ్రాయబడి ఉండలేదు. చివరిగా పాపం యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాలు.
అంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడినప్పుడు కొంతమందిని మనం చూడగలం. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనంలో, గొప్ప జన సమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడు? నా నిమిత్తము ఏడువుడి అని చెప్పలేదు. మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. అంటే మీ నిమిత్తం ఎందుకు ఏడవాలి? మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. క్రీస్తు ప్రభువారి నిమిత్తం ఎందుకు ఏడవకూడదంటే ఆయన నిర్జీవమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన సజీవుడు. ఆయన మృతులలో నుండి లేపబడేటువంటి దేవుని కుమారుడు. ఆయనను గూర్చి ఏడ్చవలసినటువంటి అవసరత లేదు. కానీ ఆయన చెప్పిన మాట, మీకోసమును మీ పిల్లల కొరకును ఏడువుడి. అంటే ఇప్పుడు మీ పిల్లలు పాపము చేసినారని కాదు దాని అర్థము. మీరును మీ పిల్లలను మారు మనసు పొందకుండా లోకంలో చనిపోతారేమో, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడువుడి అని చెప్పాడు. కానీ క్రీస్తు ప్రభువారు తన కొరకు ఏడ్చమని చెప్పలేదు. దీని యొక్క భావము వారి యొక్క పిల్లలు పుట్టుకతో పాపులని కాదు, లేదంటే ఆ తల్లిదండ్రుల యొక్క పాపము పిల్లల మీదకి వచ్చిందని కాదు. వారు నశించిపోకుండా ఉండునట్లు మీకోసమును మీ పిల్లల కోసమును ఏడువడని క్రీస్తు ప్రభువారు బోధించటం మనం చూడగలం. అలాగే పాపం యొక్క ఫలితం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. అలాగే పాపము చేయటం వలన మనిషికి ఏమొస్తుందని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 20వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో, పాపము చేయటం వలన మనిషికి శ్రమయు వేదనయు కలుగును. తర్వాత రోమాపత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం అంటే ఏమిటి? పాపం యొక్క ఫలితం ఏంటంటే హృదయ దోష ఆరోపణ చేయటమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో. అలాగే పాప ఫలితం ఏమిటంటే, పాపము చేయు ప్రతివాడు వెలుపట ఉండను. అలాగే పాపము చేయవారి ప్రతిఫలం ఏమిటంటే నిత్య అగ్ని గంధకాలని చెప్పుచున్నారు. పాపం యొక్క ఫలితం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ భూమి మీద మానవుడు పాపము చేసినటువంటి వానికి ఫలితము నిత్య అగ్నిగంధకాలని యెషయా కూడా చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనంలో, సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పుట్టెను. మనలో ఎవడును నిత్యము దయించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? పాపము చేయటం వలన దాని యొక్క ఫలితం ఏమిటంటే నిత్యము దహించు అగ్ని అని యెషయా చెప్పుచున్నాడు. అలాగే యెషయా మరి ఒక లేఖనంలో, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 24వ వచనంలో, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారికి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అయితే పాపం చేసిన వాడికి ప్రతిఫలం ఏమిటి అంటే, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. అగ్ని ఎన్ని రోజులు ఆరదు అంటే, దేవుడు తయారు చేసినటువంటి అగ్ని అది యుగ యుగాలు ఉంటుందని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్తున్నది. దీని గురించి క్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనంలో, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్పాను. దేనితో పొట్టును? ఇక్కడ పొట్టు అంటే మనుషులు. ఈ మనుషులను ఎలా కాల్చివేస్తానని క్రీస్తు ప్రభువారు చెప్పారంటే, ఆరని అగ్నితో ఆయన కాల్చివేస్తాడు, అనగా నిత్య నరకము అని క్రీస్తు ప్రభువారు చెప్పుచున్నాడు. మరి ఒక లేఖనాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనము 42వ వచనంలో, మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. సకల దుర్నీతి పరులు, పాపం అంటే ఏమిటి అనేది
మనము మొట్టమొదట తెలుసుకున్నాం సకల దుర్నీతి. సకల దుర్నీతి అంటే ఏంటి? వ్యభిచారము, అబద్ధము, మోసము, అక్రమము, దురాశ, ఆడంగితనము గలవారును, త్రాగుబోతులను, తిట్టుబోతులను, వీళ్ళందరూ కూడా సకల దుర్నీతి. వీళ్ళందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేయబడును. అక్కడ ఏముంటుందంటే ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఇది పాపము యొక్క ఫలితము. పాపానికి ఉన్నటువంటి ఫలితము ఏమిటి అంటే నిత్య నరకమని గ్రంథము చెప్పుచున్నది. మరి ఒక లేఖనంలో క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఇప్పుడు ఎడమవైపున ఉన్నటువంటి వారెవరు అంటే శపింపబడిన వారు. మరి కుడివైపున ఉన్నటువంటి వారెవరు అనగా దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఉన్నవారు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు, దేవుని యొక్క సంకల్పము చొప్పున పిలువబడిన వారే కుడి చేతి వైపు ఉన్నవారు. దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారు ఎడమ వైపు ఉన్నటువంటి వారు. వీరిని ప్రభువు ఏమని చెప్పాడంటే నిత్య అగ్నిలోనికి పోవుడి అని చెప్పాడు. మరి ఒక లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనంలో, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధముల చేత ఏమి చేయబడతాడంటే వాడు బాధింపబడును. ఎలా బాధింపబడతాడు? దీని యొక్క పాపము చేయు ప్రతి వానికి పాప ఫలితము ఏమిటి అనగా అగ్ని గంధకాలు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది. అలాగే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు నిలుచును. అంటే ఈ యొక్క అగ్ని గంధకాలు ఎన్ని రోజులు ఉంటాయి అని గ్రంథం చెప్పుచున్నదంటే ఇది యుగ యుగాలు ఉంటుంది, ఒకరోజు ఉండేటువంటిది కాదు. నిత్య అగ్ని గంధకములు అనేది యుగ యుగాలు ఉంటుందని గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది. అలాగే క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. పాప ఫలితం ఏమిటి అంటే ప్రభు చెప్పినటువంటి మాటలో ఆత్మను దేహాన్ని రెండును చంపువాడికి భయపడుడి. ఉదాహరణకి మన దేహాన్ని చంపుతారు కానీ ఆత్మను ఎవరు చంపలేరు. అయితే ఆత్మను చంపేది ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ఆత్మను చంపేది దేవుడే అని చెప్పుచున్నాడు. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఎవరు అంటే అబద్ధ ప్రవక్తలకు కూడా అగ్ని గంధకములు ఉన్నాయని చెప్పబడుచున్నది. అయితే ఈ యొక్క పాప ఫలితము అనుభవించే వాళ్ళు ఎవరు? పాపానికి ఎవరు అర్హులు? ఈ పాప ఫలితము చేసినటువంటి వారి యొక్క లక్షణాలు ఏమిటి? వారి యొక్క స్వభావం ఏమిటి? ఎవరిని రెండవ మరణానికి దేవుడు అప్పగించుతానని ఎక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని మనం గ్రంథంలో పరిశీలించినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 18వ వచనంలో పిరికివారును అని వ్రాయబడింది. పిరికివారు అంటే ఏంటి అంటే ఈ లోకం విషయంలో పిరికివారు కాదు, దేవుని విషయంలో పిరికివారును. అవిశ్వాసులు అంటే ఎవరు అంటే సంఘములోనికి చేర్చబడని వాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో శరీరం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, పిలుపు ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే.
అవిశ్వాసులు అంటే ఎవరు? శరీరమనబడిన సంఘంలోనికి చేర్చబడని వాడే అవిశ్వాసి. విశ్వాసి అంటే ఎవరు? శరీరంలోనికి చేర్చబడినవాడు. అయితే ఇప్పుడు ఎవరైతే శరీరమనబడినటువంటి క్రీస్తు స్థాపించబడినటువంటి సంఘములోనికి చేర్చబడినటువంటి ప్రతివాడు కూడా ఎవరంటే అవిశ్వాసులు. అంటే ఈ యొక్క మరణము నిత్య అగ్నిగంధకాలు ఎవరికి అంటే అవిశ్వాసులకును, అలాగనే అసహ్యులను, అలాగే నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములలో పాలు పొందరు. ఇది రెండవ మరణం. ఇది రెండవ మరణం అంటే ఏంటి అంటే ప్రతి మనిషి ఒకసారి మరణించాలి. ప్రతి మనిషి కూడా మొదటి మరణం అంటే శరీర సంబంధమైనది, రెండవ మరణం అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి మరణము. దీనిని అగ్ని గంధకాలని గ్రంథం చెప్పబడుచున్నది. మరి ఒక లేఖనమును చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ ఇద్దరు గురించి వ్రాయబడింది. ఇక్కడ ఇంకొక వ్యక్తులను కూడా యాడ్ చేశారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో ఉన్నటువంటి వ్యక్తులు మనము దగ్గరగా చూడగలము. కానీ ఒక కొత్త వ్యక్తులను ఇక్కడ 22వ అధ్యాయములు 15వ వచనంలో మనం చూడగలం. ఇక్కడ కుక్కలను అని పిలిచాడు. కుక్కలు అంటే అర్థం ఏంటి అంటే భౌతిక సంబంధమైనటువంటి కుక్కలు కాదు. దీనికి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో పౌలు గారు కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అంటే అబద్ధ ప్రవక్తలు ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారో వీరందరినీ కూడా ఎక్కడ వేస్తానన్నాడు అంటే కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి అంటే సత్యాన్ని ప్రేమించకుండా అబద్ధమును ప్రేమించి జరుగు ప్రతి వాడును వెలపటనందరు. ఇది రెండవ మరణం అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అంటే పాపం యొక్క ఫలితము ఎవరికి? ఆ పాపం అంటే ఈ యొక్క లక్షణాలు కలిగినటువంటి వారు. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో వారు పాపం యొక్క ఫలితము అనుభవించేటువంటి వారని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది. అందుకని మనం ఈ పాఠం ద్వారా ఏమి తెలుసుకుంటున్నాము అంటే మొట్టమొదటిది పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏంటి? ఒకటి ఆజ్ఞ అతిక్రమించటము, సకల దుర్నీతి పాపము, మేలైనది ఎరిగి అలా చేయకపోవటమే పాపము, విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. ఈ 4 చిన్నపిల్లలకు ఉండవు. చిన్నపిల్లలు పాపం అంటే ఏంటి? ఒకటి ఆజ్ఞ అతిక్రమించటం. చిన్నపిల్లలు ఆజ్ఞ అతిక్రమించడు, వాడికి ఆజ్ఞ అంటే ఏంటో తెలియదు. సకల దుర్నీతి పాపము. దుర్నీతి అంటే ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెడు కార్యములు మొత్తాటినే సకల దుర్నీతి అని పిలువబడింది. మేలైనది చేయనెరిగి అలా చేయకపోవడం పాపం. చిన్నపిల్లవాడికి మేలేదో కీడేదో తెలియదు. 4వది విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. చిన్నపిల్లవాడికి విశ్వాసం అనేది ఉండదు. విశ్వాసం అనేది ఎలా వస్తుంది ఒక వ్యక్తికి అంటే వినుట వలన విశ్వాసం కలుగును. అది దేనిని గూర్చి వినాలి అంటే క్రీస్తును గూర్చినటువంటి మాటల వలన విశ్వాసము కలుగును. అందుకని పాపం అంటే ఏమిటో అనేది మనకు అర్థమైనప్పుడు ఈ 4 లక్షణాలు చిన్నపిల్లలలో ఉండవు అనేటువంటి విషయాన్ని మనము గ్రంథాన్ని పరిశీలించగలం. అందువల్ల జన్మ పాపము లేదని గ్రంథం చెబుతుంది. ఇర్మియా మాటల్లో జన్మ పాపము లేదు, యోబు మాటల్లో జన్మ పాపము లేదు, యెషయా మాటల్లో జన్మ పాపము లేదు, అలాగే నోవాహు కాలంలో జన్మ పాపము కనపడదు. గర్భఫలము ఎందుకు కనపడదంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అందుకే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడని సొలొమోను చెప్పాడు. మనిషి పుట్టుకతో పాపి కాదని యేసుక్రీస్తు చెప్పాడు. అలాగే పౌలు బోధలో కూడా జన్మ పాపము లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది. అలాగే బుద్ధిపూర్వకమైనటువంటి పాపం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. తల్లిదండ్రుల పాపము పిల్లల మీదకి రాదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. చివరిగా పాపము యొక్క ఫలితం అంటే ఏంటో కూడా మనము తెలుసుకున్నాము. అందువల్ల సహోదరులారా పాపం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము
ఖచ్చితంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు మనకు అర్థమయ్యేటువంటి మాటలు ఏమిటంటే, పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఒకటి ఆజ్ఞ అతిక్రమించటము, సకల దుర్నీతి పాపము, మేలైనది ఎరిగి అలా చేయకపోవటం పాపము, విశ్వాసం మూలము కానిదేదో పాపము. ఈ 4 అర్థమైనప్పుడు పాపం అంటే ఏమిటో అర్థమవుతుంది. గమనించండి ప్రియమైన సహోదరి, సహోదరులారా, మరి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ మన బైబిల్ స్కూల్ పాఠాలన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటము జరుగుతుంది. అంటే లైవ్ ఇవ్వటము, అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయినటువంటి వారికి కానీ, క్రొత్తగా నేర్చుకునేటువంటి వారికి కూడా ఇది ఒక మంచి అవకాశముగా నేను భావించుతున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ వందనములు.